నాన్న, నేను నమ్ముకున్న ఆంజనేయుడు, నేను నమ్ముకున్న శివయ్య మీద సాక్షిగా చెప్తున్నా, ప్రతి దానికి విఘాతం అవుతుంది. ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లా. మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా జాగ్రత్త పడదాం అనుకుంటుంటే విఘాతం కలుగుతూ ఉంది. ఆ పనికి మాలినాడు ఎందుకు మన పొలం మీద పడ్డాడు? వాడిని 5 లక్షలు కూడా అడగకుండా వదిలేసాం కదా. వాడు ఏంటి ఇది? వాడి మీద దొమ్మికి పోవాలా? వాడి మీద గొడవలకు పోవాలా మనం? ఏంటి అసలు ఇది? ఎందుకు జరుగుతుంది ఈ విధంగా? నేను రోజు జపం చేస్తున్నాను, రోజు చేసుకుంటున్నాను. తర్వాత మన ఇద్దరం పోయి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాం. ఇప్పుడు ఆ అమౌంట్ మనకి పనికి వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాను నేను. 27,000 రూపాయలు ఆ అకౌంట్కి లాగేయటం నాకు అర్థం కాదు, వితౌట్ ఇంటిమేషన్. అట్లా ఎందుకు పెట్టినట్టు నా కొడుకులు వాళ్ళని కోర్టుకు లాగమంటావా? అన్నీ ఏంటి కోర్టుల వ్యవహారాలు అవుతున్నాయి ఏంటి నాకు అర్థం కాగలుగుతాను. మనకి తెలియకనే కోర్టుల వ్యవహారాలు అవుతుంది. నాన్న, నువ్వు నాకు నేను ఒక మాట చెప్తున్నా, ఏమనుకోబాకు. మంగళవారం కంపల్సరీగా నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళు. ఎందుకంటే నువ్వే ఇక ఈ రాజ్యానికి రాజువే. నువ్వు నీ జీవితం నీది అన్నీ బాగుండాలి అంటే నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆశ్రయించు. ఆయనది నీ నక్షత్రం చెప్తున్నా. ఆయన నీకు మంచి పొజిషన్ ఇస్తేనే నువ్వు నిలబడగలుగుతావు. లేదంటే చిక్కులలో ఈ విధంగా చిక్కుల్లో పడతావు. గుర్తుపెట్టుకో నాన్న, నీ మంచి కోసం చెప్తున్నా. నువ్వు ఈ పని చేయి.